ఈ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి వ్యవహారం, రేవంత్ రెడ్డి గారి వ్యవహారం ఈ ఒక్క భూమితో ఆగలేదు. మేము అందుకే సభా సంఘం వేయమని అడిగింది కూడా. మేము అక్రమ మైనింగ్ ఒకటి కాదు, మేము చెప్పింది మచ్చుకొకటి. 100 క్రషర్లు ఇవాళ ఈ రాఘవ, ఇంకా నియోజన్, ఇంకా ఇతర పేర్లతో రేవంత్ రెడ్డి గారి సోదరులు, అట్లాగే వారి మంత్రులు, వారి కాంగ్రెస్ పార్టీ నాయకులు వందల క్రషర్లు ఇట్లా అక్రమంగా నడుపుతా ఉన్నారు. అందుకే సభా సంఘం ఏమని అడిగాం. అట్లాగే ఈ 1 కోటి ఎకరాల నిషేధిత భూముల విషయంలో కూడా ఎట్లా అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని కోర్టు తీర్పులను కూడా కాలరాస్తూ, కోర్టు ఇచ్చిన తీర్పులను కూడా ఇవాళ ఖతం చేస్తూ వ్యవహారం చేస్తున్నారు. ఇవన్నీ కూడా గవర్నర్ గారి దృష్టికి తీసుకొని పోతాము, ప్రజల దృష్టికి కూడా తీసుకొని పోతాము. ఇవాళ ఒక సైట్కి వచ్చాము, ఇంకా అవసరమైతే మేము ఎమ్మెల్యేలు అందరం కూడా మరి దఫాలుగా మరి పూర్తి స్థాయిలో మరి అన్ని సైట్స్ కూడా విజిట్ చేస్తాం, మీడియాకు కూడా తీసుకుని వెళ్తాం, నిజ నిర్ధారణ చేస్తాం, ప్రజాక్షేత్రంలో ఈ వాస్తవాలన్నీ బయట పెడతాం. కోర్టుకు కూడా తప్పకుండా పోతాం, అవసరమైతే న్యాయ పోరాటం కూడా చేస్తాము. నేను పోలీస్ యంత్రాంగానికి కూడా ఒక హెచ్చరిక చేస్తా ఉన్నా. ఇక్కడ గోడలు గుల్లగొడుతుంటే అక్కడ పక్కన కూర్చొని టిఫిన్లు తింటా ఉన్నారంటే నిజాయితీ పరులైన అధికారులను ఎట్లాగూ వీళ్ళు ఉండనివ్వరు, బతకనియరు. హబీబుల్లా ఖాన్ ఎట్లయితే తీసి పారేసినారో మరి మాకు కూడా గతి పడుతుందని చెప్పి కొంతమంది పోలీసులు కూడా ఇవాళ వీళ్ళ అరాచకాలకు వంత పాడుతున్నారు, అరాచకాలకు మద్దతు పలుకుతున్నారు. ఆ అధికార యంత్రాంగానికి నేను హెచ్చరిస్తా ఉన్నా, 2-2.5 ఏళ్లలో మళ్ళీ మా గవర్నమెంట్ వస్తుంది. ఈ అక్రమాలకు ఎవరు అండగా నిలబడ్డా, ఇట్లా పేద ప్రజల్ని, ఇట్లా మధ్యతరగతి ప్రజల్ని, ఇట్లా రాజకీయ నాయకత్వంతో సంబంధం లేని వాళ్ళని ఎట్లా పడితే అట్లా ఆడుకుంటాం, ఎట్లా పడితే అట్లా చేస్తాం, దానికి మేము రేవంత్ రెడ్డికి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అండగా నిలబడతామంటే మీకు తప్పకుండా మీ డైరీలో రాసుకొని పేర్లు మీ అందరి కూడా వదిలిపెట్టము. ప్రతి ఒక్కరి మీద కూడా రిటైర్ అయితే కూడా విచారణ జరిపిస్తాము. మీరు నిజాయితీగా మీ డ్యూటీ చేయండి, నిజాయితీగా డ్యూటీ చేయండి, న్యాయం వైపు నిలబడండి, ధర్మం వైపు నిలబడండి, ప్రజల వైపు నిలబడండి. మేము వేరేం అడగట్లేదు.